మరో ఆఫీస్ మినీ బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు కదా, మనం క్వార్టర్లీ వన్స్ ఆఫీస్కి వెళ్తామని. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ద క్వార్టర్ అగైన్. పాప ఆఫీస్కి వెళ్ళే టైం ఏంది, రోడ్ అంతా క్లియర్ చేయండి, ఓవర్. దట్స్ ఇట్ గైస్. అలా చెప్పనే లేదో మొత్తం స్నోతో క్లియర్ చేస్తారు. ఆఫీస్ ఏమో దూరం, అసలే చలి, స్నో అంత కారం, దారంతా జారు, చేతులకి గ్లౌజ్ లేదు, అయినా గుండెల మీద నా జాకెట్ ఉంది, మనల్ని ఎవరు రాబేది. చలో ఈసారి నాకు ఫ్లోర్ నెంబర్ గుర్తుంది గైస్. మిర్రర్ కనిపించింది గైస్, జూమ్ చేశాను. ఆఫీస్కి రాగానే ల్యాప్టాప్ కాదు, ఫస్ట్ వాటర్. హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ కొంచెం డిసిప్లిన్. చాలా కాన్ఫిడెంట్గా వాటర్ అనుకొని సోడా తీసుకున్నా యాజ్ యూజువల్. ఐ డోంట్ నో వై దిస్ గైస్ ఆర్ సో అబ్సెస్డ్ విత్ సోడా. ఐ హానెస్ట్లీ కాంట్ టెల్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. వ్యూ చాలా బాగుంది గైస్, జూమ్ చేశాను. ఆఫీస్కి వస్తున్నాను మర్చిపోయాను గైస్, ల్యాప్టాప్ క్లీన్ చేయలేదు. ఇప్పటికే చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను, కానీ అదంతా రికార్డ్ చేయలేదు. మిర్రర్ గైస్, జూమ్ చేశాను. చాలా సేపు అయింది బ్రేక్ఫాస్ట్ తిని గైస్, ఆకలి వేస్తుంది. అదే ఇంట్లో ఉంటే ఆడుతూ పాడుతూ అలా వెళ్తూ పోతూ ఏదో ఒకటి నోట్లో వేసుకునేదాన్ని. మా ఆఫీస్లో లిక్విడ్స్ తప్ప సాలిడ్స్ ఉండవు గైస్. హెచ్ఆర్కి చెప్పాలి. ఇంట్లో ఉంటే ఈ పాడుకు 4 రీల్స్, ఒక 2 కాల్స్ తో బిజీగా ఉండేదాన్ని. చాలా క్రియేటివ్గా ఉండేదాన్ని. నాకు క్రియేటివిటీ దెబ్బతింటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువైపోతుంది. ఇంటికి వెళ్ళిపోదాం పదండి గైస్. ముందుగా జాకెట్ వేసుకోవాలి, చలో. ఇలాంటి టైంలోనే మనం ఆచి తూచి అడగాలి గాయస్, లేదంటే జర్రం జారిపోదాం. స్టోరీ చపాతీ పిండి కదా.